నర్మదా వాళ్ళ నాన్న చాలా కోపంగా రామరాజు వాళ్ళ ఇంటికి వచ్చి అంతా జరిగిపోయిందా? అంతా దగ్గరుండి జరిపించేసావు కదా రామరాజు! నీకు ఇష్టం లేదనే అనుకోని వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసావు కదా నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రసాద్ మాత్రం అవును నీకు ఇష్టం లేదనే ఎందుకు జరిపించావో తెలుసా? ఉద్యోగం చేసిన ఆడదాయి ఇంట్లో ఉంటే అందరికీ పూట గడిచిపోతుంది కదా! మీరు అలాగనే అనుకోని ఈ పెళ్లి జరిపించావు కదా రామరాజు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రామరాజు ప్రసాద్ నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. నాకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. వాళ్ళకి ఇష్టమయ్యి గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. నాకు కూడా వాళ్ళ మీద చాలా కోపంగానే ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వాళ్ళ మామయ్య ముందుకు వచ్చి మామయ్య ఇందులో మా నాన్నగారి ప్రమేయం ఏమీ లేదు. మా ఇద్దరికి ఇష్టపడి మా ఇద్దరం గుడిలో వెళ్లి పెళ్లి చేసుకున్నాం. అంతేకాని మా నాన్నని ఇందులో ఇన్వాల్వ్ చేసి మా నాన్నని అవమానించకండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నది కాక నా మీద ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావా అని చెప్పేసి అయితే గట్టిగా కొట్టడానికి చేయి పైకి ఎత్తుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే నాన్న ఆగపండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంటికి వచ్చి గోల చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.